వెల్కమ్ టు ఆహార వీధిలో. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒకసారి కొత్త వీధిలో దొరికే టేస్టీ ఫుడ్ తో మీ ముందుకు వచ్చేసింది మన ఆహార వీధిలో. ఈ రోజు మనం ఎక్కడున్నాం తెలుసండి, లూమ్ని పార్క్ దగ్గర ఉన్నాం అనమాట. మనకి ఆపోజిట్ లో సెక్రటరేట్ ఉంటుంది, దీన్ని ఎన్టీఆర్ మార్గ్ అని కూడా అంటారు. సో ఈ ఏరియా అయితే ఫుల్ ఎప్పుడు సందడిగా ఉంటుందండి, ఎస్పెషల్లీ ఈవినింగ్ అయితే పిల్లలతో పెద్దవాళ్ళతో ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. ఈ రోజు మన జర్నీ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఈ రోజు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే సూపర్ గా పండుగ అండి. నాకు కూడా ఎక్కడికి వెళ్తున్నాను తెలిసి ఇంతకి, ఇక్కడే ట్యాంక్ బండ్ దగ్గర బడే మియా కబాబ్ సెంటర్ ఉందండి. అక్కడ ఎన్ని వెరైటీ కబాబ్స్ ఉంటాయో తెలుసా, వెళ్ళిన తర్వాత చెప్తాను అక్కడ ఏమేమి ఉంటాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదామా? పదండి. సో ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదామా? ఏంటంటే మనకు ఒక సిగ్నల్ వస్తుంది, మెయిన్ సిగ్నల్. ఈ సిగ్నల్ నుంచి మనం రైట్ వెళ్ళామంటే లక్డీ కపూల్ వెళ్ళిపోతాము. సో మనం లెఫ్ట్ వెళ్ళాలి అంటే హిమాయత్ నగర్ రూట్, ట్యాంక్ బండ్ రూట్ అనమాట ఇది. సో మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, నాన్ వెజ్ ప్రియులకు ఈరోజు పండుగని. నిజంగా అండి, ఆ ప్లేస్ ఒక పక్క మనం ఎదురుగా బుద్ధుడిని చూస్తూ ఆ వాటర్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నాన్ వెజ్లో కబాబ్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఎప్పుడు నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, నేనైతే ఫస్టే ఉంటాను. సో ఈ రోజు అయితే మన అందరికీ ఫుల్ పండుగ. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చెప్పాను కదా ఎప్పుడు మనం లేట్ చేయకుండా తీసుకెళ్తాను, ఎందుకంటే ఎక్కువసేపు మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పి. అందుకే ఈ రోజు కూడా చాలా తొందరగా నేను తీసుకొచ్చేస్తున్నా. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే రైట్ సైడ్ వెళ్తే మనం హిమాయత్ నగర్ వెళ్ళిపోతాం అనమాట. సో మనం రైట్ సైడ్ వెళ్ళకుండా స్ట్రైట్ వెళ్ళాలి ట్యాంక్ బండ్కి. జనరల్ గా మనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, ఎక్కువగా నాన్ వెజ్ అంటే చికెన్ అంటే ఫస్ట్, అందులో ఏ వెరైటీ అయినా అందరూ బాగా ఇష్టపడతారు నాన్ వెజ్ తినే వాళ్ళము. సో ఈ రోజు మాత్రం అలా ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్తాను. టైం దొరికినప్పుడు తప్పకుండా రండి. సో మనం ఇలా ముందుకెళ్తుంటే కొంచెం ముందుకెళ్ళగానే మనకి రైట్ సైడ్ లోనే కనిపిస్తూ ఉంటుంది బడే మియా కబాబ్ అని చెప్పి. సో మనం ఆల్రెడీ వన్ వేలో ఉన్నాం కాబట్టి కొంచెం స్లోగా చూసుకొని ఇండికేషన్ వేసుకొని మనం యూటర్న్ చేసుకోవాలి. సో ఫైనలీ వచ్చేసామండి, ఇదే బడే మియా కబాబ్. నేను ఇంతకు ముందు నుంచి చెప్తున్నాను కదా ఇక్కడ కబాబ్ సూపర్ గా ఉంటుందని. సో ఫైనల్ గా వచ్చేసాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి లోపలికి వెళ్ళి అసలు అక్కడ ఎన్ని కబాబ్స్ ఉన్నాయి, ఏంటి కదా, అవన్నీ తెలుసుకోవాలి కదా. పదండి. సో మనమైతే లోపలికి వచ్చేసాం. చక్కగా ఈ కబాబ్స్ గురించి, ఇక్కడ వెరైటీస్ గురించి మనకు తెలియాలంటే ఎవరైనా ఒక పర్సన్ దొరకాలి మనకి. అక్కడ ఒక ఆయన ఉన్నారు చక్కగా రెడీ అయిపోయి, నాకు తెలిసి మేనేజర్ అనుకుంటా, ఎందుకంటే అందరూ బాగా చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేస్తున్నారు. హీఈస్ ద రైట్ పర్సన్ అనుకుంటున్నా. వెళ్ళి మాట్లాడదామా? చలో. హాయ్. హలో మేడం. ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఆల్సో ఫైన్. మీ పేరేంటి? నా పేరు తాలిబిన్ సైద్. ఇలా. సో మీరు ఇక్కడ మేనేజర్? ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ బడే మియా కబాబ్. ఎస్, కరెక్ట్ గెస్ చేసావు అంజలి. పో. సో ఓకే, మీరు మేనేజర్. సో ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 2-3 years. 2-3 years నుంచి ఇక్కడ హియర్ దిస్ బ్రాంచ్. ఓహో, వేరే బ్రాంచ్ ఉందా? వి హావ్ లాట్ ఆఫ్ బ్రాంచ్. ఓకే, సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ ఆయన ఇక్కడ వచ్చి ఒక 3 years అయిందనమాట. సో మనం కరెక్ట్ పర్సన్ అడుగుతున్నాం. సో మీ కబాబ్స్ చాలా ఫేమస్. వి ఆర్ ఫేమస్ ఇన్ కబాబ్స్ మేడం. ఎప్పటి నుంచి? 1954. 4 generation అంటే ఇప్పటికి 62 years అయింది కరెక్ట్ కదా? సో ఇక్కడ ఏంటి కబాబ్ స్పెషల్? యాక్చువల్లీ వి ఆర్ ఫేమస్ ఇన్ కబాబ్స్ ఓన్లీ, బట్ లాట్ ఆఫ్ పీపుల్స్ లైక్ ఫతరా గోష్, మటన్ కబాబ్స్, షీక్ కబాబ్స్.
అది మీ బ్రాండ్, మీ మార్క్? నా బ్రాండ్. ఓకే. సో జనరల్గా ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ కొన్ని సిమిలర్గా దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళ బ్రాండ్ ఏంటంటే పత్రికా ఘోష్ అని కొన్ని కబాబ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇది ఓన్లీ కబాబ్స్ అనమాట. కబాబ్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో వీళ్ళ ఫేమస్ ఏంటి అంటే మాత్రం పత్రికా ఘోష్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో అయితే ఇక్కడ ఓన్లీ కబాబ్స్లో ఫేమస్. సో కబాబ్స్లో ఏంటంటే మీ బ్రాండ్ ఏంటి అంటే పత్రికా ఘోష్. ఓకే. ఇప్పుడు నేను కొన్ని ఆర్డర్ చేయాలనుకుంటే, ఎందుకంటే జనరల్ గా మేము ఆహార వీధిలో బెస్ట్ ప్లేసెస్ ని చూపిస్తాం హైదరాబాద్ లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కదా. సో ఇక్కడ ఏం కబాబ్స్ ఉన్నాయి ఏంటి అని నేను టేస్ట్ చూసి నేను వాళ్ళకి చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేయాలంటే ఏ కబాబ్ ఆర్డర్ చేయమంటారు? యూ క్యాన్ ఆర్డర్ పత్రికా ఘోష్ అండ్ మటన్ బోటి కబాబ్ అండ్ చికెన్ వెరైటీస్ ఆల్సో హ్యావింగ్ చికెన్ రేష్మి, చికెన్ మలై అండ్ ఫిష్ టిక్కా. చాలా పెద్ద వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. సో అన్ని బాగుంటాయి. కుల్చా, ఓ పరాటాలు, అండ్ ఇక్కడ ఏంటంటే మనకి పానీపూరి, చైనీస్, ఐస్ క్రీమ్. సో జనరల్ గా ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రమే కాకుండా మీరు రోటీ గానీ లేదంటే చైనీస్ ఐటమ్ తినాలనుకుంటున్నారా, లేదంటే పావు బాజీ, పానీపూరి అన్ని దొరుకుతుంది ఈ ప్లేస్ లో. కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కబాబ్స్ లో మాత్రం చాలా వెరైటీస్. ఓకే. సో ఇప్పుడు నేనైతే పత్రికా ఘోష్, ఫిష్, చికెన్ ఐటమ్స్, చికెన్ మలై, చికెన్ రేష్మి. ఓకే, బెటర్. సో ఇవి నా కోసం మీరు చెప్పండి. సో నేను టేస్ట్ చూసి వాళ్ళకి ఎలా ఉందో చెప్తాను. ఓకే మేడం. సరేనా? సరే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆర్డర్ చేసాం, వెయిట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంత ఫేమస్ ఉన్న కబాబ్స్ అసలు ఎలా తయారు చేస్తారో చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. అందుకే డైరెక్ట్ లోపలికి వచ్చేస్తాను. సో మరి ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడి ఈ కబాబ్స్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, హౌ ఆర్ యు మేడం? ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ మేడం. మీ పేరు? మై నేమ్ ఇస్ సయ్యద్ షజీ. పేరు ఎప్పుడో విన్నానే. మీరే ఓనర్? ఓనర్ అండ్ మెయిన్ షెఫ్ బడే మియా కబాబ్స్. ఓ మెయిన్ షెఫ్ కూడా మీరేనా? ఓ మై గాడ్, చూసారండి, ఆయనే ఓనరు, మళ్ళీ ఆయనే షెఫ్ గా వర్క్ చేస్తారంట. అదే అంటారేమో సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి. ఆయన సక్సెస్ అవడానికి అదే సీక్రెట్ అనుకుంటున్నాను. సో మీరే ఓనర్ అయ్యండి, మీరు షెఫ్ లాగా వై? For the fourth generation, madam, great grandfather is formula kebabs. Okay. Not sheikh kebabs, boti kebab, and chicken kebab. All formulas. Great grandfather, father, me. Okay. तो fourth generation ये कबाब का बिजनेस चला रहे हैं हम लोग. आप भी कंटिन्यू कर रहे हैं? जी, हम कंटिन्यू कर रहे हैं. मैं कंटिन्यू कर लेते आ रहा हूँ ये. नाम इतना अच्छा है, बड़े मियाँ कबाब बोले तो? बड़े मियाँ ग्रेट ग्रैंडफादर को बोलते हैं, बड़े मियाँ. वही कंटिन्यू कर रहे हैं? जी आओ. ग्रेट ग्रैंडफादर तो निजाम कुक थे. निजाम कुक, इंदिरा गांधी, राजीव गांधी को कबाब खिलाए वो. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కూడా ఇక్కడ కబాబ్ ని టేస్ట్ చేశారంటండి. వాళ్ళ ముత్తాత గారు ఈ పేరు పెట్టారు. సో ఇక్కడ కబాబ్స్ వాళ్ళందరూ కూడా టేస్ట్ చేశారంట. 1954 से यहाँ पर एक कबाब? 1954 से यहाँ टैंकबंड के ऊपर, टैंकबंड के ऊपर था. इंडी राम रसा तोड़ के इसे नीचे करके दिए. अभी मैं कबाब ऑर्डर किया. सो आप कैसा बनाते देखने के लिए आ गया इधर. सो आप स्टार्ट करते? मेकिंग कबाब. ओके. दिस इज चिकन कबाब मैडम. ओके. दिस इज मटन बोटी कबाब. ఓకే, ఇది చికెన్ కబాబ్, ఇదేమో మటన్ బోటి కబాబ్. బోటి కబాబ్. ఓకే. దిస్ ఇస్ మలై కబాబ్ అండ్ దిస్ ఇస్ ఫిష్ టిక్కా. ఓ फिश टिक्का. ज्यादा कोटिंग भी नहीं है, है ना? ज्यादा कोटिंग. ओके. विदाउट कोटिंग. ओ सो पूरे कबाब में बिल्कुल कोटिंग नहीं रहता मैडम, बिल्कुल कोटिंग नहीं. रेडी मैडम कबाब. ओहो, मटन शीख कबाब एंड मटन बोटी कबाब. మటన్ షీక్ కబాబ్ అండ్ మటన్ బోటి కబాబ్. ఓకే. సో చూసారా, చక్కగా మనం ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాం, చక్కగా ఆ బొగ్గుల మీద ఫ్రై అయిపోయింది. కలర్ చూసారా మీరు, ఎంత బాగుందో కదా. ఓకే, మిగిలినవి రెడీ అవుతుంటే నేను మాత్రం లేట్ చేయకుండా ఈ కబాబుల్ని ఒక పట్టి పట్టేస్తా. సూపర్ సూపర్. నేను మటన్ కదా చాలాసేపు కుక్ అవ్వాలేమో అనుకున్నాను, కానీ మనం చూసిన 2 minutesలో కుక్ అయింది. చాలా టేస్టీగా ఉందండి. క్యా కమాల్ కర్రీ ఆప్.
Thank you, इतना madam. अच्छे సూపర్ Just boti kebab bhi madam. 1 piece boti kebab. ఇప్పుడు నేను మటన్ బోటి కబాబ్ టేస్ట్ చేయబోతున్నాను. సో ఎలా ఉందో టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను. ఇంత బాగుంది కాబట్టి ఇక్కడ కబాబ్ 1954 నుంచి ఉందని నాకు అర్థమైంది ఇప్పుడు. సూపర్, చాలా 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 బాగుంది. ఇవి తింటేనే ఇలా ఉంది, మొత్తం మనం ఆర్డర్ చేసిన కబాబ్స్ అన్ని తింటే ఎలా ఉంటుందో కదా. ఎలా ఉంటుందో తెలియాలంటే మీరు కూడా రండి, అది సంగతి. సో वो होने का बाद एक प्लेट में मेरे को भेज दो. अब मैं उधर आराम से बैठ के एंजॉय कर दूँ. Okay madam. ओके पत्थर का गोश्त भी मैडम. ओके, मैं वो भी खा के टेस्ट करके इधर से जाती हूँ. Okay madam. థ్యాంక్ యూ. Thank you madam. ఇక్కడైతే 2 కబాబ్స్ టేస్ట్ చూశాను, సూపర్గా ఉన్నాయన్నమాట. మిగిలిన కబాబ్స్ అన్ని వస్తూ ఉన్నాయి, కానీ ఇక్కడ కబాబ్లో ఫేమస్ ఏంటంటే పత్తర్ కా గోష్. పేరే సూపర్గా ఉంది కదా, మరి దాని మేకింగ్ ఎలా ఉంటుందో చూడాలని నాకుంది. మరి చూసేద్దామా, పదండి. నాకంటే ముందే వచ్చేసారు మీరు ఇక్కడికి. ఓకే, పత్తర్ కా గోష్ ఇక్కడ స్పెషల్. स्पेशल मैडम. ఓకే, ఏంటి స్పెషల్ అంటే? ये पत्थर का गोश्त है मैडम. इसकी मटन की कटिंग वगैरह अलग होती है मैडम. Okay. बिस्किट कटिंग होती है इसकी. जैसे कि अच्छा। आप अभी टेस्ट करें बोटी कबाब, वो पीसेस रहता. हाँ। मटन शीख कबाब का अभी जो है ना गोल्ड राउंड रहता. ఓకే, ये जो है ना इसकी पीसेस बिस्किट कटिंग बोलते हैं इसे. ये अच्छा। पत्थर का गोश्त, इसको कटिंग करके पहले प्योर घी पत्थर पे लगा के इसको पत्थर के ऊपर ऐसा डालते हैं. కానీ చాలా పెద్ద రాయండి ఇది. హీట్ అవడానికి जी। చాలా టైం పడుతుంది. शाला ना? हाँ. कितना तो टाइम लगता? 1.5 आवर लगता है मैडम इसको हीट होने के लिए. రెడీ మేడం, పత్ర బాబుష్ రెడీ. ఓకే, ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అండి. కానీ రాయితో కూడా, రాయి మీద కూడా ఇంత మంచి వంటలు చేయొచ్చు, అది కబాబ్స్ చేయొచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్తాను. చూస్తుంటేనే నోట్లో అలా నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉందో అర్థమైంది కదా. నేను మీకు ఏం చెప్పకుండాను నా పనిలో నేను హ్యాపీగా తినేస్తున్నాను. కానీ మటన్ ఎంత గట్టిగా ఉంటుంది, ఎంతసేపు ఉడికించాలో, కానీ జస్ట్ 10-15 మినిట్స్లో ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చూడండి. మటన్ చాలా సాఫ్ట్గా అయిపోయింది అండ్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ చాలా బాగుంది, కబాబ్ సూపర్గా ఉన్నాయి. సో నేను హ్యాపీగా కూర్చొని అక్కడ రిలాక్స్గా తింటాను. ఇంకా 2-3 కబాబ్స్ ఉన్నాయి కదా, అవి పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూసారా టేబుల్ ఎంత కలర్ఫుల్గా ఉందో. జనరల్గా ఏంటంటే ఎక్కువగా గర్ల్స్ ఉన్న చోట కలర్ఫుల్గా ఉంది అంటారు, లేదు కబాబ్స్తో కూడా కలర్ఫుల్గా ఉంటుంది అంటాను నేను. సో ఇప్పుడైతే మనం కబాబ్లు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తా. చూసారా చక్కగా ఏమంటారు, దూరగా ఫ్రై అయింది. దీన్ని మలై కబాబ్ అంటారనమాట. చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంది. కొంచెం స్వీట్, కొంచెం అంటే మసాలా ఎక్కువ లేదు, కొంచెం స్వీట్గా ఉంది. సో బాగుంది. ఇప్పుడు మనం ఫిష్ కబాబ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను.
కబాబ్ ఇలా నోట్లో పెట్టుకోగానే అలా వెళ్ళిపోతుంది లోపలికి, చాలా బాగుంది. ఈ ఫిష్ కబాబ్ మాత్రం కొంచెం స్పైసీగా ఉంది, అదిరిపోయింది. నెక్స్ట్ రష్మి కబాబ్ అనమాట. సో ఈ రష్మి కబాబ్ని టేస్ట్ చూద్దాం. జనరల్గా ఏంటంటే ఇప్పటి వరకు మనం కబాబ్ని డైరెక్ట్ తినేసాం కదా, కానీ ఇక్కడ ఏంటంటే రోటీస్ కూడా ఇస్తారు. సో మనం దీన్ని రోటీతో టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉంది అని. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, ఆకలిస్తుంది కదా, వచ్చేసేయండి ఇక్కడికి, వచ్చేస్తే తినేయచ్చు. రష్మి కబాబ్ పేరు మాత్రమే కాదు, తింటుంటే కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. మరి కబాబ్కి అసలు సంబంధం లేకుండా ఒక్కొక్క కబాబ్ ఒక్కొక్క టేస్ట్లో ఉంది. రష్మి కబాబ్ చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం చికెన్ కబాబ్, ఈ చికెన్ కబాబ్ని టేస్ట్ చూసి చెప్తా. చికెన్ కబాబ్ అద్దరిందండి. నాకు డైలాగ్ గుర్తొస్తుంది, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. ఆయన చెప్తారు కదా, నాకు కొంచెం టిక్ ఉంది, దానికో లెక్క ఉందని. ఇక్కడ కబాబ్కి ఒక కలర్ ఉంది, కలర్కో టేస్ట్ ఉంది. వాహ్ క్యా బాత్ హే. పవన్ కళ్యాణ్ గారు మీ ఇన్స్పిరేషన్తో డైలాగ్ చెప్పేశాను. సో మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాం, ఎప్పుడు తిన్న తర్వాత రివ్యూస్ తెలుసుకుంటూ ఉంటాం కదా. జనరల్గా మనం సినిమాకి వెళ్ళాలంటే ముందుగా రివ్యూ తెలుసుకొని ఎంత స్టార్ రేటింగ్ ఉందో చూసి వెళ్తాం కదా. సో నా స్టార్ రేటింగ్ ఇవ్వాలంటే 5కి 5 ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళ రివ్యూస్ కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడైతే 2 హీరోలు రెడీగా ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడదాం. రెడీ. హాయ్. హాయ్. మీ పేరు? రాజు. రాజు గారు ఎక్కడ ఉంటారు? మేము ఫిల్మ్ సిటీలో ఉంటాం. ఫిల్మ్ సిటీలో ఉంటారు. హైదరాబాద్ టూర్కి వచ్చాము. టూర్కి వచ్చారా? ఓకే. సో ఎలా ఉన్నాయి కబాబ్స్? హైదరాబాద్లో ఫేమస్ ఏంటంటే ఇది బడేమియా కబాబు, చికెన్ రోటీ, బోటీ, ఈ ఐటమ్స్ అన్ని ఎక్సలెంట్గా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ కబాబ్స్ అన్ని బాగుంటాయి. సో మీరు ఏమేమి కబాబ్ టేస్ట్ చూసారు? హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కంపల్సరీగా ఇక్కడ రావాలి. ఓహో, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఇక్కడికి వస్తారంటే, నేను ఇప్పుడే వచ్చారేమో ఫస్ట్ టైం అనుకున్నాను. కాదు, సో ఎవరు వైక్. సో ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. కంపల్సరీ ఫస్ట్ టైం, 1 టైం అని వస్తాం. ఎప్పుడైనా ఫ్యామిలీని తీసుకొచ్చారా? ఫ్యామిలీని తీసుకురా, ఫ్రెండ్స్ తో వచ్చారు. సో ఊర్లో ఉంటారు కాబట్టి కుదరలేదు. ఓకే. సో ఒకసారి పక్కన అలా ఇవ్వండి మైక్. హలో అండి, మీ పేరు? హలో అండి, నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు, జగదీష్ మీరు ఎక్కడ ఉంటారు? నేను హైటెక్ సిటీ కొండాపూర్లో ఉంటాను. కొండాపూర్లో ఉంటారు. సో ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ అంటే వీక్లీ 2 టైమ్స్ అలా వస్తుంటారు. ఓ, వీక్లీ 2 టైమ్స్ అంటే సండే మాత్రం కంపల్సరీ ఫ్యామిలీతో వస్తాను ఇక్కడికి. ఓకే. సండే యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో ఫుల్ ధూమ్ధామ్ ఉంటుంది కదా, చికెన్, మటన్, ఫిష్ వండుకుంటాం. కానీ ఎందుకంత రిస్క్, ఒకటేసారి ఇక్కడ మంచి టేస్టీగా కబాబ్స్ తినొచ్చని ఇక్కడికి వచ్చేస్తారా? ఓకే. ఎలా ఉన్నాయి కబాబ్స్? చాలా టేస్టీగా ఉన్నాయండి ఇక్కడ. స్పెషల్ అంటే ఇది పత్తరగా గోస్ స్పెషల్ ఇక్కడ. అవును, అది దానికోసం ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. అది కూడా కంపల్సరీ బాగుంటుంది. నేను కూడా టేస్ట్ చూసాను. సో ఫస్ట్ టైం నేను అలా చూడడం, రాయి మీద అవునండి చేయడం అనేది కబాబ్స్ ని. సో మీకు పత్రికా ఘోష్ అంటే చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నాగార్జున. హే, మీరు నాగార్జున అంటే మీకు ఇష్టమా బాగా? చాలా అభిమాని నేను. అభిమాని. ఓకే. సోగ్గాడే చిన్ని నాయన, ఇక్కడ ఉన్న కబాబ్స్ అన్ని లాగిచ్చేస్తున్న సోగ్గాడు అని. అలా చూసారా సోగ్గాడు? చూసాను. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. శివ చూసారా? చూసాను. మీరు అలా ఎప్పుడైనా చైన్స్ తీసి? అలా చేయలేదు, మేము అంతా మన్మధుడు. ఓ మై గాడ్. మన్మధుడు ఏంటి? అమ్మాయిలు అంటే చిరాకా మీకు? లేదు, పరాకు. సో ఈయన మన్మధుడే, ఖచ్చితంగా మన్మధుడే. సో ఏంటి ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తుంటాము. సో ఏ కబాబ్ అంటే ఇష్టం? మాకు అదే పత్రికా ఘోష్ అంటే బాగా ఇష్టం. పత్రికా ఘోష్ యాక్చువల్ గా వీళ్ళ బ్రాండ్ కదండి అది, ఇంకెక్కడ నేనైతే చూడలేదు. సో పత్రికా ఘోష్. సో అన్ని ఇంకా ఫిష్, చికెన్, చాలా కబాబ్స్ అన్ని ట్రై చేశారా? చికెన్ కబాబ్స్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. పత్రికా ఘోష్ ఎవ్రీ టైం ఫేవరెట్. ఎప్పుడు వచ్చినా అదే తింటారు. ఓకే. ఇంకెవరైనా అంటే గ్యాంగ్ తో వస్తుంటారా? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరం వస్తుంటాము. ఈ రోజు వాళ్ళందరూ బిజీ. హ్యాండ్ ఇచ్చారా? బాగా కొట్టండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మిస్ అయిపోయారు వాళ్ళు, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపం డిస్టర్బ్ చేసినట్టున్నాను. క్యారీ ఆన్ నాగార్జున గారు.
చూసారు కదండి, చక్కగా ఇక్కడికి ఫ్యామిలీస్ కూడా వస్తారు. హ్యాపీగా ఈవినింగ్ అయితే ఈ ఏరియా భలే ప్రెజెంట్గా ఉంటుంది. వాక్ చేసుకుంటూ వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. డెఫినెట్గా మీరు కూడా రండి. జనరల్గా మనం ఎప్పుడూ ఏం చేస్తాం, మనం ఫస్ట్ తినేసి ఆ తర్వాత అందరు రివ్యూస్ తెలుసుకొని లాస్ట్లో చక్కగా ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. కానీ ఓనరే ఇక్కడ వర్కర్ లాగా కష్టే ఫలి అన్నట్టు ఆయన ఇప్పుడు దాకా మనతో మాట్లాడి అన్నీ చేసి చూపించారు కదా. సో మరి ఇంకేం చేస్తాం, లాస్ట్లో ఒక థ్యాంక్స్ చెప్తాం, సరేనా? ఎందుకంటే మంచి మంచి కబాబ్స్ని మనకు పరిచయం చేశారు కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పేసి మన प्रोग्राम की बाय చెప్పేద్దాం. అమ్మయ్యా, कभी भी लास्ट में ओनर को थैंक्स बोल देते हम. ये टाइम क्या हुआ, आप ही इतना वर्कर जैसा काम कर रहे इधर, सो हो गया ना. अभी लास्ट में थैंक्स बोलने के लिए आया था. इतना अच्छा है आप कबाब्स, मैं तो फुल दिल खुश हो गया मेरा. फुल खा लिया, फेस्टिवल हो गया मेरा. सो थैंक यू सो मच. थैंक यू मैडम, हमारे को बहुत खुशी हुई. ईटीवी रिच चैनल हमारा ना कि हमारा इंटरव्यू लिया, हमारे को बहुत खुशी हुई. दिल से आप लोगों का बहुत बहुत शुक्रगुजार हूँ मैं. आप लोगों से भी गुजारिश है, हमारे कई वीआईपी फैमिली साहब आप भी एंजॉयमेंट करिए कबाब खा के हमारे. మేము కూడా మా ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫు నుంచి మీ బడే మియా కబాబ్స్ బోల్డ్ అని రావాలి అని చెప్పి, బోల్డ్ అని బ్రాంచెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. కబాబ్స్ అయితే చాలా బాగున్నాయండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. ఎంత బాగున్నాయో తెలియాలంటే మీకు టైం దొరికినప్పుడు చక్కగా ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో హ్యాపీగా ఒకసారి ఇటు వచ్చి ఒక లుక్ వేయండి, ఒక పట్టు పట్టేయండి. సో ఇదండి ఇవాళ మా ఆహార వీధిలో. నెక్స్ట్ వీక్ మరో సరికొత్త వీధిలోని టేస్టీ ఫుడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ టిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బాయ్.